హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం జేఎస్ఎక్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం యాప్ డాట్ జేఎస్లో ఏదైతే రాస్తామో అది మాత్రమే మనకి బ్రౌజర్లో కనిపిస్తుందని చెప్పాను కదా. చూసారా, మనకి బ్రౌజర్ అనేది ఎంటీగా కనబడుతుంది, ఎందుకంటే నేను ఈ యాప్లో ఏమి రాయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ హెచ్1 ట్యాగ్ ఒకటి రాస్తున్నాను. హెచ్1 ట్యాగ్లో హలో రియాక్ట్ అనేసాను. ఈ ఫైల్ సేవ్ చేయగానే మనకి హలో రియాక్ట్ అని వచ్చింది కదా. ఈ విధంగా మనం వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి కాంపోనెంట్ని మనం యాప్లో అయితే ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, అప్పుడే మనకి బ్రౌజర్లో కనబడుతుంది. ఇక్కడ నేను హెచ్ని తీస్తాను. ఈరోజు మనం జేఎస్ఎక్స్ గురించి తెలుసుకుందాం. అసలు జేఎస్ఎక్స్ అంటే ఏంటి, హౌ టు క్రియేట్ ఎలిమెంట్స్ వితౌట్ జేఎస్ఎక్స్ అండ్ జేఎస్ఎక్స్ రూల్స్ అంటే ఏంటో ఈ మూడు మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. ఓకేనా, ఇక్కడ నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను జేఎస్ఎక్స్ అని. ఈ ఫంక్షన్లో నేను ఒక హెచ్1 ఎలిమెంట్ని అయితే రిటర్న్ చేస్తాను. హెచ్1 హలో రియాక్ట్ దిస్ ఈస్ జేఎస్ఎక్స్ అని ఇస్తున్నాను. ఈ ఫంక్షన్ని నేను ఎక్స్పోర్ట్ కీవర్డ్ యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ అండ్ మన ఫంక్షన్ నేమ్. ఈ ఎక్స్పోర్ట్ చేసిన జేఎస్ఎక్స్ని నేను యాప్లో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ కీవర్డ్ యూస్ చేసి ఇంపోర్ట్ జేఎస్ఎక్స్ ఫ్రమ్ కాంపోనెంట్స్లో నేను జేఎస్ఎక్స్ అన్న ఫైల్ క్రియేట్ చేశాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న జేఎస్ఎక్స్ని యాప్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. సో నేను ఫైల్ సేవ్ చేయగానే చూసారు కదా, హలో రియాక్ట్ దిస్ ఈస్ జేఎస్ఎక్స్ అని వచ్చింది మనకి. ఓకేనా, అసలు వాట్ ఈస్ జేఎస్ఎక్స్? జేఎస్ఎక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. జేఎస్ఎక్స్ ఈజ్ అలౌస్ us టు రైట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇన్ అ జావా స్క్రిప్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ రిటర్న్లో హెచ్1 ఎలిమెంట్ రాసాం కదా, ఇలా రాయడాన్ని జేఎస్ఎక్స్ అని. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఎలిమెంట్ని మనం జేఎస్ఎక్స్ లేకుండా ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా, నేను క్రియేట్ చేసిన హెచ్1 అయితే తీసేసాను. మనం జేఎస్ఎక్స్ లేకుండా ఎలిమెంట్స్ క్రియేట్ చేయడం కోసం మనం రియాక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను రియాక్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ రియాక్ట్ ఫ్రమ్ రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం ఎలిమెంట్స్ని క్రియేట్ చేద్దాం. వితౌట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే మనం రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, దీనిలో 3 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్ పారామీటర్ వచ్చేసరికి మనం ఏదైతే ఎలిమెంట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక మనం div అనే ఎలిమెంట్ క్రియేట్ చేయాలంటే div అని ఇవ్వాలి. ఒకవేళ మనం హెచ్1 క్రియేట్ చేయాలనుకుంటే హెచ్1, హెచ్2 క్రియేట్ చేయాలంటే హెచ్2, పారాగ్రాఫ్ చేయాలంటే పారాగ్రాఫ్, ఇమేజ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇమేజ్. ఈ విధంగా మనం ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ టైప్ని మనం ఫస్ట్ పారామీటర్ కింద పాస్ చేయాలి. ఇక్కడ నేను హెచ్1 ఎలిమెంట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో హెచ్1, అలాగే మనం ఆ హెచ్1 ట్యాగ్కి ఏ అట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ని సెకండ్ పారామీటర్ కింద పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హెచ్1 ఎలిమెంట్కి క్లాస్ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇస్తున్నాను. ఐ మీన్ క్లాస్ నేమ్ అంటే క్లాస్ అనమాట. మనకి హెచ్టిఎంఎల్లో క్లాస్ అని ఉంటుంది కదా అట్రిబ్యూట్, అదే ఇక్కడ క్లాస్ నేమ్ అని యూస్ చేస్తారు. ఎందుకు యూస్ చేస్తారో మనం ఫర్దర్గా తెలుసుకుందాం. ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను హెచ్1 ట్యాగ్ అని ఇస్తున్నాను. అలాగే థర్డ్ పారామీటర్ వచ్చేసరికి మనకి ఏంటంటే కంటెంట్. మన హెచ్టిఎంఎల్ ట్యాగ్లో ఏ కంటెంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంటెంట్. ఇక్కడ నేను హలో దిస్ ఈస్ జేఎస్ఎక్స్ అని కంటెంట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఫైల్ సేవ్ చేయగానే చూసారు కదా, హలో దిస్ ఈస్ జేఎస్ఎక్స్ అనేది మనకి హెచ్1లా కనబడుతుంది. మీకు ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను. మనం ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత యాప్లో చూసారు కదా, మనకి హెచ్1 ఎలిమెంట్ అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనం హెచ్1 ఎలిమెంట్ని క్రియేట్ చేసాం వితౌట్ జేఎస్ఎక్స్. అలాగే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్ వితౌట్ జేఎస్ఎక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను div ట్యాగ్లో హెచ్1 ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి div క్లాస్ చేశాను. ఇప్పుడు మనకి ఈ థర్డ్ పారామీటర్ ఉంది కదా, థర్డ్ పారామీటర్ అంటే కంటెంట్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆ కంటెంట్ ప్లేస్లో నేను హెచ్1 ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఈ డివ్కి చైల్డ్గా హెచ్1ని క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ కంటెంట్ ప్లేస్లో నేను హెచ్1 ట్యాగ్ క్రియేట్ చేస్తున్నాను. ఎలా అంటే సేమ్ ఇందాక మనం div ట్యాగ్ ఎలా క్రియేట్ చేసామో అలాగే రియాక్ట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. ఇప్పుడు నేను హెచ్1 ట్యాగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హెచ్1, దానికి క్లాస్ అట్రిబ్యూట్ అనేది నేను హెచ్1 క్లాస్ అని ఇస్తున్నాను. అలాగే ఐడి వచ్చేసి నేను హెచ్1 ఐడి అని ఇస్తున్నాను.
h1 ఐడి అని ఇస్తాను. కంటెంట్ వచ్చేసరికి హలో దిస్ ఈస్ h1 ఫ్రమ్ జేఎస్ఎక్స్ అని ఇస్తాను. ఇప్పుడు నేను సేవ్ చేయగానే చూసారు కదా, హలో దిస్ ఈస్ h1 ఫ్రమ్ జేఎస్ఎక్స్ అని వచ్చింది. ఇప్పుడు నేను ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. యాప్లో డివ్ ఎలిమెంట్ అయితే క్రియేట్ అయింది. ఈ డివ్ లోపల మనకి h1 ఎలిమెంట్ అయితే క్రియేట్ అయింది. ఈ విధంగా మనం వితౌట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్స్ని అయితే క్రియేట్ చేస్తాం. సింగిల్ ఎలిమెంట్స్ అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ వితౌట్ జేఎస్ఎక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీన్ని తీసేస్తున్నాను ప్రస్తుతానికి. ఇప్పుడు వితౌట్ జేఎస్ఎక్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు విత్ జేఎస్ఎక్స్ మనం ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ h1 ట్యాగ్ ఒకటే ఇస్తున్నాను. హలో దిస్ ఈస్ జేఎస్ఎక్స్ h1 ట్యాగ్ అని ఇస్తున్నాను. నేను ఫైల్ సేవ్ చేయగానే చూసారు కదా, మనకి h1 ఎలిమెంట్ అయితే క్రియేట్ అయింది. హలో దిస్ ఈస్ జేఎస్ఎక్స్ h1 ట్యాగ్ అని చూసారు కదా. ఈ విధంగా మనం జేఎస్ఎక్స్ యూస్ చేసి మనం ఎలిమెంట్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే మల్టిపుల్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో జేఎస్ఎక్స్ యూస్ చేసి చూద్దాం. ఇక్కడ నేను h2 అని ఇచ్చేస్తున్నాను. హలో దిస్ ఈస్ h2 అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఫైల్ సేవ్ చేయగానే ఎర్ర అయితే వస్తుంది. చూసారు కదా, మనకి ఎర్ర అయితే వచ్చింది. ఎర్ర ఏంటో చూపిస్తాను మీకు. చూసారు కదా, మనకి ఎర్రర్ అడ్జసెంట్ జేఎస్ఎక్స్ ఎలిమెంట్ మస్ట్ బి వ్రాప్డ్ ఇన్ ఏ ఎన్క్లోజింగ్ ట్యాగ్. దీని అర్థం ఏంటంటే జేఎస్ఎక్స్ అనేది ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని మాత్రం రిటర్న్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ 2 ఎలిమెంట్ని రిటర్న్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అందుకే మనకి ఆ ఎర్రర్ అనేది వచ్చింది. అదేం చెప్తుందంటే ఫ్రాగ్మెంట్స్ యూస్ చేసి మనని ఈ 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్స్ వీటన్నిటిని ఆ పేరెంట్ ఎలిమెంట్లో వ్రాప్ చేయమంటుంది. మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎర్ర అయితే వచ్చింది కదా. నేను 2 ఎంప్టీ ట్యాగ్స్ తీసుకున్నాను. వీటినే ఫ్రాగ్మెంట్స్ అంటారు. వీటిలో నేను h1 ట్యాగ్ ఇస్తున్నాను. అలాగే h2 ట్యాగ్ కూడా ఇస్తున్నాను. ఫైల్ సేవ్ చేయగానే చూసారు కదా, మనకి ఎర్రర్ అయితే పోయింది. అలాగే మనకి వెబ్ ప్యాక్ కంపైల్డ్ సక్సెస్ఫుల్, మనకి ఎటువంటి ఎర్రర్స్ అండ్ వార్నింగ్స్ అయితే లేవు కాబట్టి అలా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ మనం ఏవైతే ఎంప్టీ ట్యాగ్స్ క్రియేట్ చేసామో వీటిని ఫ్రాగ్మెంట్స్ అంటాం. మనకి జేఎస్ఎక్స్ అనేది ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, మనకి ఇదంతా ఒక సింగిల్ ఎలిమెంట్. ఎందుకంటే మనం రాసిన మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక పేరెంట్ ఎలిమెంట్లో వ్రాప్ చేసాం. ఇప్పుడు జేఎస్ఎక్స్ అనేది ఇది మొత్తాన్ని ఒక సింగిల్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసి రిటర్న్ చేస్తుంది. అదే మనం ఈ ఫ్రాగ్మెంట్స్ని తీసేస్తే మనకి ఎర్రర్ అయితే వస్తుంది. ఫైల్ సేవ్ చేద్దాం. చూసారు కదా, మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో జేఎస్ఎక్స్ అనేది సింగిల్ ఎలిమెంట్ని రిటర్న్ చేస్తుందని ఓకే మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది జేఎస్ఎక్స్ రూల్ నెంబర్ 1. ఇప్పుడు జేఎస్ఎక్స్ రూల్ నెంబర్ 2 ఏంటంటే మనం జేఎస్ఎక్స్లో జావా స్క్రిప్ట్ని కూడా రాయొచ్చు. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక వేరియబుల్ రాస్తున్నాను. ఏమని, యూజర్ నేమ్ అని రాస్తున్నాను. యూజర్ నేమ్ ఈక్వల్ టు థోర్ అని ఒక వేరియబుల్లో ఇచ్చాను. నేను h1 ట్యాగ్లో ఆ యూజర్ నేమ్ని ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే యూజర్ నేమ్ వచ్చేసి సేవ్ చేయగానే చూసారు కదా, యూజర్ నేమ్ థోర్ అని అయితే వచ్చింది. ఈ విధంగా మనం జేఎస్ఎక్స్లో ఫ్లవర్ బ్రాకెట్స్ యూస్ చేసి జావా స్క్రిప్ట్ని అయితే రాయొచ్చు. ఓకేనా, మనం వేరియబుల్స్ ఒకటే రాయొచ్చా అంటే లేదు, మనం ఆబ్జెక్ట్స్ కూడా రాయొచ్చు, ఫంక్షన్స్ కూడా రాయొచ్చు. ఆబ్జెక్ట్స్ ఎలా రాయొచ్చు చూద్దాం. ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. యూజర్ అన్న ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. ఇందులో యూజర్ యొక్క నేమ్ థోర్ అని ఇస్తున్నాను. అలాగే ఈమెయిల్ @gmail.com అని ఇస్తుంది. ఇప్పుడు యూజర్ డీటెయిల్స్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. చూడండి, యూజర్ డాట్ నేమ్ అలాగే ఈమెయిల్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. యూజర్ ఈమెయిల్
చూసారు కదా, మనకి ఎర్ర అయితే వచ్చింది, ఎందుకంటే మనం ఫ్రాగ్మెంట్స్ అనేవి యూజ్ చేయలేదు. చూసారు కదా, యూజర్ నేమ్ థోర్, యూజర్ ఈమెయిల్ అనేది thor@gmail.com అని వచ్చింది. మనం ఈ ఫ్రాగ్మెంట్స్ అనేది ఓన్లీ ఇలా ఎంటీనే ఇవ్వాలంటే లేదు, మనకి రియాక్ట్లో ఫ్రాగ్మెంట్ అనే ఒకటి ఉంటుంది, అది యూజ్ చేసి కూడా మనం ఫ్రాగ్మెంట్స్ని యూజ్ చేయొచ్చు. అంటే రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్. చూసారు కదా, ఫైల్ సేవ్ చేస్తున్నాను. చూసారా, మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు, ఎందుకంటే మనం ఆ ఎంటీ ఫ్రాగ్మెంట్స్ బదులు ఇలా రియాక్ట్ ఫ్రాగ్మెంట్ని యూజ్ చేసాం. ఓకేనా, రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేయాలా లేకపోతే ఇలా ఎంటీని యూజ్ చేయాలంటే లేదు, సింపుల్గా మీరు డివ్ అని కూడా ఇవ్వచ్చు. డివ్స్ ఫైల్ సేవ్ చేయగానే చూసారా, మనకి ఎర్రర్ ఏం లేదు, కానీ ఒక వార్నింగ్ ఉంది. వార్నింగ్ ఏంటో చూద్దాం. యూజర్ నేమ్ ఈజ్ అసైన్డ్ ఏ వాల్యూ బట్ నెవర్ యూజ్. అంటే మనం ఇక్కడ యూజర్ నేమ్ అయితే డిక్లేర్ చేసాం, కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదు కదా, అందుకే మనకి ఆ వార్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే నేను యూజర్ నేమ్ తీసేసి ఫైల్ సేవ్ చేస్తానో ఇప్పుడు మనకి చూసారు కదా, వార్నింగ్స్ అన్నీ పోయినాయి. ఈ విధంగా మనం JSXలో జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం యాక్సెస్ చేస్తాం. అలాగే మనం ఫంక్షన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. డీటెయిల్స్ అన్న ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. అందులో నేను యూజర్ యొక్క ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. నేమ్ వచ్చేసి యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ వచ్చేసి యూజర్ డాట్ ఈమెయిల్. ఇప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్న ఫంక్షన్ని మన JSXలో పాస్ చేస్తున్నాను. ఎలా అంటే డీటెయిల్స్ చెప్పాను కదా, ఫ్లవర్ బ్రాకెట్స్లో మనం జావాస్క్రిప్ట్ రాస్తామని, డీటెయిల్స్ ఆ యూజర్ని పాస్ చేస్తాను. ఫైల్ సేవ్ చేయగానే చూసారు కదా, డీటెయిల్స్లో నేమ్ థోర్ అండ్ ఈమెయిల్ అనేది thor@gmail.com అని వచ్చింది. మనం ఇక్కడ ఏ అయితే యూజర్ డీటెయిల్స్ ఇచ్చామో అవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకేనా, ఈ విధంగా మనం JSXలో జావాస్క్రిప్ట్ని అయితే రాస్తాం. ఇదంతా తీసేస్తున్నాను. ఇక్కడ నేను ఒక H1 ట్యాగ్ రాస్తున్నాను. హలో దిస్ ఈస్ JSX అని రాస్తున్నాను. JSXలో సెకండ్ రూల్ ఏంటంటే మనకి ఎలిమెంట్ యొక్క యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్యామెల్ కేస్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి HTMLలో క్లాస్ యాట్రిబ్యూట్ ఉంటుంది, తెలుసు కదా, క్లాస్ యాట్రిబ్యూట్ అందరికి. అది ఆల్రెడీ జావాస్క్రిప్ట్లో క్లాస్ అని యూజ్ చేసాం కాబట్టి మనం JSXలో క్లాస్ అని యూజ్ చేయకూడదు, క్లాస్ నేమ్ అని యూజ్ చేయాలి. ఓకేనా, ఈ విధంగా మనం ప్రతి యాట్రిబ్యూట్ని క్యామెల్ కేస్లో ఇస్తాం. అలాగే ఈవెంట్స్ ఉంటాయి కదా, మనం జావాస్క్రిప్ట్లో ఆన్ క్లిక్ అని ఇలా ఇచ్చేస్తాం, కానీ JSXలో అలా ఇవ్వకూడదు, క్యామెల్ కేస్లో ఇవ్వాలి. అంటే ఆన్ క్లిక్. చూసారు కదా, మనకి క్యామెల్ కేస్లో అయితే మనకి ఈవెంట్ అనేది ఇక్కడ డిక్లేర్ చేసాం. ఈ విధంగా మన యాట్రిబ్యూట్స్ అన్నీ క్యామెల్ కేస్లోనే ఇవ్వాలి JSXలో, లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను క్లాస్ అని ఇచ్చేసాను, క్లాస్ H1 ట్యాగ్ అని ఇచ్చేసాను. నేను ఫైల్ సేవ్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. కన్సోల్లో చూసారు కదా, ఇన్వాలిడ్ DOM ప్రాపర్టీ క్లాస్, డు యూ మీన్ క్లాస్ నేమ్. చూసారు కదా, మనం క్లాస్ అని యూజ్ చేసామంట, అది ఇన్వాలిడ్ అంటుంది. సో మనం క్లాస్ నేమ్ అని యూజ్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. H1 ట్యాగ్ ఫైల్ సేవ్ చేయగానే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీ అందరికీ JSX అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ.